ఈ సత్యాత్మావిష్కార అన్వేషణ స్వస్వరూప జ్ఞాన భావ విన్యాస విశ్లేషణే ఆత్మాన్వేషణ. ఈ ఆత్మాన్వేషణకే మనం సత్యాత్మావిష్కార అన్వేషణ రెండు ఒకటే. స్వస్వరూప జ్ఞాన భావ విన్యాస విశ్లేషణే ఆత్మాన్వేషణ. ఇట్లాగా మనం ఒక మార్గాన్ని నిర్దేశించుకున్నాం. ఇలా మార్గాన్ని నిర్దేశించుకున్నప్పుడు మనం దృష్టి పెట్టిన రేపు మీరైనా కావచ్చు, నా దగ్గర నుంచి అవతలకెళ్ళినప్పుడు మీకంటూ ఒక కోటరీ ఏర్పడుతుంది. మీరు ఎంతవరకు దృష్టి పెడతారో, మీరు ఎంతవరకు ప్రియంగా ఉంటారో మిమ్మల్ని నడిపించటానికి అంటూ ఒక గురు పరంపర సమూహమే మీకు ఏర్పాటవుతుంది. ఒక దేవతా సమూహమే మీకు ఏర్పాటవుతుంది. కాబట్టి ఈ యొక్క మార్గములో మనము ప్రవేశించిన తర్వాత ఒక్కొక్కటి సాధన చేస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కటి సాధన చేసి ఎందుకు అంటే ప్రాక్టికాలిటీ నేను చెప్పిన తర్వాత థియరీ చెప్పినప్పుడు ఇంతకుముందు నేనేం చేశాను అన్నది తక్కువ చెప్పేదాన్ని. ఎంతసేపు థియరీ చెప్పేసి వదిలేశాను. అది బాగా వినండి, దాన్ని ప్రయాణం చేయండి. ఇప్పుడు అలా చెప్పటం వలన ప్రయోజనం ఏంటి అనేది మీకు అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. కానీ ప్రయోజనము అనేది మీకు మీరు తెలుసుకోవాలి. నేనిచ్చే ప్రయోజనం గాదు. నేనిచ్చే సబ్జెక్టే జ్ఞానం గాదు. ఈ జ్ఞానం ద్వారా ప్రయోజనం మీరు పొందాలి. ఎందుకు అంటే మా గురువుగారు నాకొక జ్ఞానాన్నిచ్చారు. దాని ద్వారా నేను ప్రయోజనం పొందాను. ఏమిచ్చారు మా గురువుగారు? నాకొక్క ముక్క గూడా చెప్పకుండా ప్రేయర్ ఇచ్చారు. అంతే. మళ్ళీ కొన్ని నెలల కాలం ఆయన నాకు కాల్ చేయలేదు, ఏం లేదు. కానీ నేనేం చేశాను, ఈ ప్రేయర్‌ని పట్టుకొని సాధన చేయటం మొదలుపెట్టా. ఈ ప్రేయర్‌లో ఎన్ని రకాలున్నాయో అన్ని రకాలని కనుక్కున్నా. ఎప్పుడైతే అఖిల, అఖండ అనేది చేస్తూ ఉంటామో, మన దృష్టి మొదలు, మన ఆవిష్కరణ మొదలు, మన ఆలోచన మొదలు, గురుపాదుకలు మేలిమి కాంతులు కలిగిన లేత బంగారు గురుపాదుకలు మన తల మీద స్థితమవుతాయి. అప్పుడు నేననుకున్నాను, నాకొక్కదానికే గాదు, ఎవరైతే ఈ అఖిల అఖండ అనేది చదువుతారో వాళ్ళందరికీ కూడా ఆ గురు పాదుకలు స్థితమవ్వాలి అనే ఆవిష్కరణ చేయటం జరిగింది. అలాగే చాలా మందిని పరీక్షించాను గూడా. మీరు అఖిల అఖండ చదవండి అని. పరీక్షించిన తర్వాత వాళ్ళ తల మీద వాళ్ళు మొదలుపెట్టగానే వాళ్ళ తల మీద గురు పాదుకలు రావటం గమనించా. కొంతమందికి స్పర్శ తెలుసుద్ది, కొంతమందికి తెలీదు. ఓకే. ఇలా ఒక అనుగ్రహాన్ని సంపాదించేశాం. అలాగే ప్రేయర్ చదవగానే అంటే ఎలా నాకొక్కదానికే ప్రయోజనం గాదు. నా చుట్టూ ఉన్న అందరికీ గూడా ప్రయోజనంగా ఉండాలి అనేది నా ఉద్దేశం. అలాగే ప్రేయర్ చెప్తూ ఎలా చెప్పేదాన్ని అంటే, ఒక మూల పరుపేసుకొని 4, 5 దిండ్లేసుకొని గుండ్రంగా పడుకునేదాన్ని. ఇలా లోపల ప్రేయర్ చదువుతూ ఉంటే గురుపాదుకలు రావటం, అనేక మంది గురువుల యొక్క ప్రకాశము
నాలో తిరగటం. అంటే అనేక గురు పాదుకలు నాలోకి రావటం. అనేక మంది దృష్టి మేము నీలోనే ఉన్నాము. నీ హృదయానికి అనుసంధానమై ఉన్నాము అనే అనేక భావనలు తీసుకుంటూ ప్రతి గురువుతో సమస్త విశ్వ హృదయ సద్గురువులతో ప్రతి గురువుతో హృదయముతో మమేకత్వం అవుతూ నేను నిన్న చెప్పాను కదా భగవంతుడు అంటే మీకెవరైనా ఫీల్ అయ్యారా? ఒక మీ బిడ్డ ఎక్కడో తప్పిపోయిన చంటి బిడ్డ మీ దగ్గరికి తీసుకొస్తున్నారు. కళ్ళు మూసుకొని ఆ బిడ్డ కోసం తపించిపోతూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ బిడ్డ వచ్చింది. కళ్ళు కూడా తెరవకుండా ఆ బిడ్డని స్పర్శిస్తూ దగ్గరికి తీసుకుంటూ ఉన్న ఆ భావన ఎలా అనిపించింది? అట్లాగా గురు పరంపర అనేది ఎప్పుడైతే ప్రే చేస్తానో నేనే కాదు, ఎవరు చేసినా వాళ్ళ వైపు ఈ సత్యాత్మావిష్కార అన్వేషణలో ఉన్న గురు పరంపర వాళ్ళ వైపు దృష్టి పెట్టాలి అనేది కూడా ఆవిష్కరింపబడి ఉంది. అలాగే శ్రీ గురు చరణం ఇందులో ఒక అత్యద్భుతమైన తపన, తన్మయత్వం, శరణాగతి. నేను చెప్పాను గదా! ఒకసారి గురువుని తలుచుకున్నా, దైవాన్ని తలుచుకున్నా, మనం చేతులతో నిమురుతూ ఉన్నప్పుడు మన చేతికి తగలాలి. తగలాలి. తగలాల్సిందే. ఏ దేవుణ్ణి ఎప్పుడు ఏ క్షణంలో తాకాలి అంటే, ఆ క్షణంలో తాకగలిగిన సమర్థత అనేది ఈ మార్గంలో వస్తుంది. నేను మీకు కొన్ని చెప్పే ఉన్నాను. అప్పటికి నాకు ఇయన్నీ తెలియనప్పుడే నేను శ్రీశైలము మల్లికార్జునుడు అంటే నాకు చాలా ఇష్టం. చాలా రోజుల నుంచి గ్యాప్ వచ్చింది. ఎళ్దాం అనుకున్నాం. ఎళ్ళలేదు. వేరే వాళ్ళు ఎళ్తన్నారు. మేము వెళ్తున్నాం రండి అని అన్నారు. అలాగే అన్నాను. వాళ్ళు పిలుస్తారు అనుకున్నాను. నేను రెడీగా ఉన్నాను. ఎందుకంటే నా లోపల తపన. నేను చూడబోతున్నాను ఆయన్ని అన్న తపన. ఆ ఆనందం అనేది. జనానికి శ్రీశైలం వెళ్తున్నాం, తిరుపతి వెళ్తున్నాం అన్న తపన, ఆలోచన, ప్రసాదం తెచ్చుకోవటం, ప్రసాదం ఇవ్వటం, ఆ! ఎళ్ళటం, అది ఇదయింది, ఇదొచ్చింది, అదొచ్చింది. ఈ ఆలోచనలే గాని దేవుడంటే తపనుందా? ఆ స్వామంటే తపనుందా? స్వామంటే తపనున్నప్పుడు ఇంకేమీ మాట్లాడం. ఊరికే పరుగులెత్తి పరుగులు దించేస్తే తపన వస్తుందా? తృప్తి వస్తుందా? ఆ దగ్గరతనం వస్తుందా? గుళ్ళోకెళ్తాం గబగబా ఒక రూ. 100 అందులో ఏస్తే బ్రహ్మాండంగా మనకి నవ్వుతూ శటకోపం పెడతాడు. రూ. 10 10 పైసలు ఏస్తే రూపాయేస్తే టక్కన పెడతాడు. మళ్ళీ రెండోసారి, మూడోసారి, నాలుగోసారి ఎళ్ళినా రూపాయేసినప్పుడు లెక్క చేయడు. "ఈమె రావటమే దండగా" అనుకుంటారు. అదే రూ. 100 ఏస్తూ ఎళ్ళాననుకో, ఎళ్ళినప్పుడు నా కోసం ఎదురు చూస్తా ఉన్నట్టు రండి రండి, రండి రండి అని.
ఇంకొంచెం ఎక్కువేసేవాళ్ళొచ్చినప్పుడు నా ఎనకున్నాళ్ళని పిలుస్తారు. నేను నన్ననుకుంటా. కానీ వాళ్ళు 500 ఆళ్ళని పిలుస్తున్నారు. "రండి, రండి, రండి, రండి మీకోసమే, మీకోసమే మీరు లోపలికెళ్దాం రండి. మీకది చేస్తాను, ఇది చేస్తాను" అని లోపల నుంచి రకరకాలయి తెచ్చిస్తారు. అప్పుడు నేననుకుంటాను, నేను గూడా 500 ఏస్తూ ఉంటే నాకు కూడా ఇలాంటి ట్రీట్‌మెంటొస్తది. ఇక్కడేం మర్చిపోయాం? భగవంతుడిని మర్చిపోయాం. పూజారి కోసం, పూజారి ప్రాపకం కోసం, పూజారిచ్చే దీవెనల కోసం కొట్టుకులాడుతున్నాం. గుడికెళ్తున్నాను. ఆ స్వామి కనపడే విధంగా ఆయన్ని కళ్ళారా చూస్తూ ఉన్నాను. అలా కళ్ళారా చూస్తూ ఆయన కనపడే విధంగా, ఆయన పాదాలు కనపడే విధంగా అక్కడే కూర్చున్నాను దూరంగా. అలా ఆ పాదాలని, ఆ విగ్రహాన్ని, దివ్యమంగళ స్వరూపాన్ని చూస్తూ కళ్ళు మూసుకున్నాను. ఆయన నాలోనే ఉన్నట్లు, నాతోనే ఉన్నట్లు, దగ్గరగా ఉన్నట్లు అనుభూతి పొందుతూ ఉన్నానిప్పుడు. అలా ఆయనతో మమేకమై ఉన్న స్థాయిలో ఆనందాన్ని పొందుతూ ఉన్నాను. కొంతసేపయింది. చిన్నగా బయటికొచ్చాను. చిన్నగా లేచెళ్ళి, మళ్ళీ మనం ఏ కానుక ఎయకపోతే మనని కనీసం ఆ కాసేపు గూడా ధ్యానం చేసుకోనివ్వరు. అలా కళ్ళు మూసుకోనివ్వరు. "ఎళ్ళండి, ఎళ్ళండి ఇలా కూర్చోకూడదంటారు." అందుకని మళ్ళీ వాళ్ళ ఆలోచన గుర్తుంచుకొని వాళ్ళకెయ్యాల్సిన ఒక రూ. 10 వేసేసి కదలకుండా వస్తాం. ఇప్పుడు తృప్తిగా ఉందా? అలాగే శ్రీశైలం ఎళ్ళాలని వాళ్ళేం చేశారు నన్ను తీసుకెళ్ళకుండా ఎళ్లారు. అప్పటిదాకా వాళ్ళ అమ్మాయి రానందంట, అప్పుడొస్తానందంట. కారులో ఖాళీ లేదులే. చెప్తే ఎలా జెప్పాలో అర్థం గాక వాళ్ళెళ్ళిపోయారు. తర్వాత తెలిసింది నాకు. వాళ్ళనుకుంటారు ఒక ఊరెళ్ళటం ఏముంది వాళ్ళు కాపోతే 4 రోజుల తర్వాత తను ఎ ఎలాగైనా ఎళ్ళుద్దనుకుంటారు. కానీ నా హృదయంలో ఏముంది? ఒక తపన, తన్మయత్వము, ఆయన్ని చూడాలి అన్న ఆతురత ఇవన్నీ కలిపి ఒక దుఃఖాన్ని తీసుకొచ్చినియి. అలా మంచం దగ్గర కింద కూర్చొని కళ్ళ వెంట నీళ్లు గారుతూ ఉంటే మంచం మీద ఇలా నొక్కుతూ నేను నీ దగ్గరికి రాలేకపోయాను. రుద్దుతూ ఉన్నాను మంచం మీద. నేను నిన్ను చూడాలి అనుకున్నాను. నీ దగ్గరికి రాలేకపోయాను. నాకెందుకు ఈ అవకాశాన్ని ఇవ్వలేదు అని కళ్ళ వెంట నీళ్లు గారుతున్నాయి. ఆ బాధ చెప్తూ, ఆ బాధను తట్టుకోలేక మంచం మీద చెయ్యి పెట్టి రుద్దుతున్నా. వెంటనే చేతి కింద శివలింగం వచ్చింది. నేను నీతోటే నీ దగ్గరే ఉన్నాను. నువ్వంత బాధపడాల్సిన పని లేదు. నీకు అందుబాటులోనే ఉన్నాను. నువ్వెప్పుడు దలుచుకుంటే అప్పుడు నీకు నా స్పర్శానుభూతిని ఇస్తాను అని చెప్పారు. చాలా ఆశ్చర్యపోయాను. అందుకే అలాంటిది తెలియజేయటం కోసమే వాళ్ళని కారణంగా అవతలకు పంపించేశారు. అంటే ప్రతిదీ మనని అనుగ్రహించటం, తెలియజేయటం అనేది జరుగుతుంది. ఇంకా అక్కడ నుంచి దైవాన్ని స్పృశించటం అనే అనుగ్రహాన్ని అందించినట్టే. అప్పటినుంచి ఎక్కడ
ఎవరినైనా అలా టచ్ చేయగలిగిన స్పర్శానుభూతి రావటం బిగినయింది. అంటే ప్రతిదీ ఆత్మస్థితిలో ప్రయాణం చేసేటప్పుడు ఒక్కొక్క స్థితి మనకి అవలోకనం అవుతాయి. అలా ఆ స్పర్శ, ఆ అనుభూతి, ఆ చల్లదనం, ఆ ప్రశాంతత, ఆ దైవత్వంతో కూడిన మమేకత్వము లభించటం బిగినయింది. ఇక్కడ ఈమెకొకదానికే వస్తాయేమో ఇవన్నీ. అది పొరపాటు. ఈ ఆత్మస్థితిలో ప్రయాణం చేసే ప్రతి ఒక్కళ్ళకి ఆత్మ అనుభూతులు, వాటి ద్వారా అవగాహనలు అనేవి వస్తూనే ఉంటాయి. అలా మనలో ఆ తపన ఉన్నప్పుడు, ఆ తన్మయత్వం ఉన్నప్పుడు, మనకి ఆత్మస్థితిలో అనేక అనుభూతులు, అవగాహనలు నీ లోపల నీకే దొరుకుతాయి. ఇది నిజమా అంటే, నిజమా కాదా అనేది అవసరమే లేదు. ఆ భావన పొందగలిగాను, ఆ తృప్తి పొందగలిగాను. ఆ స్థితిలో దాన్ని, ఆ తన్మయత్వంలో దాన్ని పొందగలుగుతాం. కాబట్టి ఆత్మస్థితి అనేది అనుభూతాత్మకమైనది. భావనా తుల్యమైనది. అవి 2 గూడా మనకి అవగాహన తీసుకొస్తూనే ఉంటాయి ప్రతి విషయం మీద. మనము ఎప్పుడైతే మన దృష్టి ప్రయాణంలో పెట్టామో మీ అందరికీ జెప్పాం. ఫ్రీక్వెన్సీ లెవెల్స్ ఉంటాయి. ఫ్రీక్వెన్సీ లెవెల్స్. అలాగే ఆ ఫ్రీక్వెన్సీ, ఆ పొరల్లో ఉన్న దేవతలు, గురువులు మనతో అనుసంధానం అవుతూ ఉంటారు. నెక్స్ట్ ఇంకా కొంచెం వెళ్ళే కొద్దీ, ఇంకా కొంచెం కాంతి. అక్కడున్న దేవతలు, అక్కడున్న గురువులు, ఇంకా కొంత కాంతి పెరిగే కొద్దీ మన యొక్క ఆత్మస్థితి యొక్క అవగాహన, మన యొక్క వ్యాపకత్వము, ఇవి పెరిగే కొద్దీ మనం అనేక లేయర్స్ దాటుతూ, ఆ లేయర్‌లో ఉన్న దైవ శక్తిని, గురువు యొక్క జ్ఞానాన్ని కూడా మనలో లయం చేసుకుంటాం. అందుకే అంటారు సమస్త విశ్వంలో ముక్కోటి దేవతలు మనలోనే ఉన్నారు. సమస్తము మనలోనే ఉంది. ఇది అంతకంటే భిన్నంగా లేదు. కాబట్టి ఇప్పటి వరకు మనం దేవతల్ని ఎక్కడ చూస్తున్నాం? విడివిడిగా, విడివిడిగా వాళ్ళకి పూజ చేద్దామా, వీళ్ళకి పూజ చేద్దామా, అటు తిరిగి చూద్దామా, ఇటు తిరిగి చూద్దామా, ఇన్ని రకాలైన విషయాలని చేస్తూ ఉన్నాం. ఇప్పుడు
వాళ్ళందరి మీద వాళ్ళందరూ మనమే అయ్యున్నాం. ఇంక చేయాల్సిన పనేముంది? చెయ్యాలి అన్న ఉత్సాహం గూడా ఏమీ ఉండదు. ఎవరన్నా అది చెప్పగానే అది వెంటనే జరిగిపోతుంది మన దగ్గర. నువ్వు ఈ పూజ జేయాలంట అంటే అది జరిగిపోతుంది. ఎందుకు అంటే అది మనమే అయ్యున్నాం. దైవత్వము అంటే శక్తి తుల్యత్వం. మనము ఎదిగే కొద్దీ శక్తివంతంగా తయారవుతాము. ఎదిగే కొద్దీ జ్ఞానవంతంగా తయారవుతాము. మనము వినయ, విశ్వాస, భావోన్నత ప్రియత్వాలతో సమస్తం మీద దృష్టి పెట్టే కొద్దీ నేను జెప్పా గదా! ఇందాక మీ ఫ్రీక్వెన్సీ లెవెల్ అని. ఎప్పుడైతే అట్ ద బిగినింగ్‌లో నువ్వు మొదలుబెడతావో మనము అనుకుంటూ ఉన్నాం. మనం సత్యాన్వేషణ చేస్తూ ఉన్నాము. ఇలాగే సత్యాన్వేషణ చేసిన గురువులే మనకి అనుసంధానం అవుతారండి. లేదు. ఎప్పుడైతే గురువుగా భావిస్తూ సమస్త లోకాన్ని, సమస్త విశ్వాన్ని గురువుగా భావిస్తూ నువ్వు గురుచరణము, తన్మయ చింతన, శరణాగతిగా పొందిన హృదయంగా నువ్వున్నావో, అప్పుడు భక్తి కోణంలో గురువులు, యజ్ఞ తంత్ర, యంత్ర, మంత్ర ధ్యాన, జ్ఞాన అనేక స్థితులలో ఉన్న గురువులు నీకు అనుసంధానం అవుతూ ఉంటారు. అది నువ్వు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉన్నప్పుడు. ఒకరోజు సప్తకోటి మహామంత్రాలని చేయటం సాధ్యమా? సప్తకోటి మహామంత్రాలు ఎవరైతే చేస్తారో ఈ సమస్తాన్ని గూడా తమ అంగుళీయకముతో శాసిస్తారు అని చెప్తూ వచ్చారు గురువులు. అది వల్ల ఎవరి వల్ల కాదు. ఎన్నో జన్మలు ప్రయాణం చెయ్యాలి. ముఖ్యమైన మంత్రాలు, ప్రధానమైన మంత్రాలే సప్తకోటి మంత్రాలుంటే, ఒక్కొక్క మంత్రాన్ని ఎన్నో రకాలుగా విభజించవచ్చు. మహామంత్రాలే సప్తకోటి ఉన్నప్పుడు, ఎన్ని కోట్లో దాన్ని విభజించవచ్చు. మరి ఇవన్నీ గూడా లక్ష్య సాధనగా సిద్ధి పొందే వరకు చెయ్యాలి అంటే, ఎన్ని జన్మలు పడుతుంది? ఇదంతా జరిగే పనేనా? అని అన్నారు. ఇలాంటి క్వెషను క్లాస్‌లో వచ్చినప్పుడు. జరుగుతుంది. ఇదైన జన్మలోనే జరుగుతుంది అని నేను మాట్లాడాను. మా గురువుగారు "నీకేమైనా పిచ్చా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు?" అని అన్నారు. గురువుగారు నేను రోజుకి కొన్ని వేల చొప్పున గురుచరణాన్ని చేస్తూ ఉన్నాను. అది ఎలా చేస్తున్నాను అంటే, ప్రతి గురు హృదయము నా హృదయమే అంటూ ఏ టు జెడ్ ఒక్కొక్క అడుగు ఏసే కొద్దీ
ఒక్కొక్క స్థితి కలిగిన గురువులు నాతో లయమవుతూ ఉన్నారు. ఇలా సమస్తములో సప్తకోటి మహామంత్రాలను చదివిన గురువుల యొక్క అవగాహన స్థితి నాకొచ్చేసింది అన్నప్పుడు గురువుగారు ఆశ్చర్యపోయారు. "ఇలాంటి భావన నీకెలా వచ్చింది? అది నాకు తెలీదు. నేను చేస్తూ ఉన్నాను గురుచరణం. చేస్తూ ఉన్నప్పుడు అనేక మంది గురువులు నా గురించి నాలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. అది వింటూ నేను గురుచరణం చేస్తూ ఉన్నాను. వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. ఇన్ని వేల మంత్ర సిద్ధిని పొందే ఉంది ఈమె. చూడు ఎంతమంది గురువులు మంత్రసిద్ధి పొందిన ఎంతమంది గురువులు ఈమెలో లయమవుతున్నారో. మేమని పోటీ పడి లయమవుతూ ఉన్నారు. వాళ్ళ యొక్క సిద్ధి, మంత్రసిద్ధి అనేది ఈమెదవుతుంది" అని చెప్పుకుంటూ ఉన్నారు నాలో ఉన్న గురువులు. ఓహో! నాకు వీళ్ళందరి మూలంగా అనేక ఐడియాలు వాళ్ళే అందిస్తూ ఉంటారు. అప్పుడు అలాంటి దృష్టి మార్చి, అలాగే చేయటం మొదలుపెట్టిన తర్వాత మహా అవతార్ బాబాజీ అన్నారు. "నువ్వొక అద్భుతాన్ని సాధించావు. ఒకే జన్మలో సప్తకోటి మహామంత్రాలని అవపోసన బట్టిన స్థాయిలో అవగాహన అనుభూతాత్మకంగా ఏకీకృత హృదయంగా నిలబడి ఉన్నావు. సమస్తాన్ని శాసిస్తున్నావు" అని చెప్పారు. నేనప్పుడు జెప్పాను నేను. నేను సమస్తాన్ని శాసించేది వినయ విశ్వాస భావోన్నత ప్రియత్వమైన మంగళ శాసనంగా. అది తప్ప నాకింకెలాంటి ఒక రాజుగారి పౌరుషంతో కూడిన శాసనం నాకవసరం లేదు. ఇది మంగళ శాసనము అనేది అన్నప్పుడు గురు పరంపర అంతా చాలా సంతోషించింది. ఇక నుంచి నిన్నే మేమందరము అనుసరిస్తున్నాము. నీ యొక్క దారి, మార్గాలు మా అందరికీ నచ్చినాయి. నీ హృదయం యొక్క భావన అనేది మా అందరికీ చాలా తోడ్పాటుగా ఉంది. నిన్ను అనుసరించినప్పుడు చాలా తేలికగా, సరళ సౌలభ్యంగా మేము కూడా చక ఎదుగుతూ ఉన్నాము అని చెప్పటం. అప్పుడు దాన్ని అనుసరించి నేను గురువుగారిని ఆయన ఎప్పుడో ఒకసారి క్లాస్‌కొచ్చి ఆయన అడుగుతూ ఉన్నప్పుడు, నేను నోరు మూసుకొని కూర్చోవచ్చు గదా! అహా! జరిగినయన్నీ జెప్తా. ఇది. అప్పుడు ఆయన ఆవిష్కరణ మార్గం ద్వారా ఇది నిజమేనా అని తెలుసుకునేవాడు. తెలుసుకొని భేష్ నిజమే. ఇలాంటి ఆలోచనని కలిగి ఉండాలి ఎవరైనా అంటూ నాతోటి పాటు వాళ్ళకి మీకు ఇండివిడ్యువల్‌గా రావాలి. ఇవన్నీ గూడా మనకి గురువుతో మనము అనుసంధానం అయ్యే ఉంటాం. కానీ వాళ్ళకి స్పెషల్‌గా పాంచభౌతిక దేహానికి తెలియాల్సిన పని లేదు. నీకే ఇండివిడ్యువల్‌గా అనేకమైన అవగాహన, అనుభూతులు వస్తూనే ఉంటాయి. కాబట్టి విశ్వ హృదయ స్థాయి అనుసంధానము కలిగినప్పుడు మనము చిన్న మాట మాట్లాడిన సమస్త విషయంలో గూడా అది ప్రతిధ్వనిస్తుంది. ప్రతి హృదయం నుంచి అది పలకబడుతుంది. ప్రతి హృదయము అనుసంధానమవుతుంది.
నేను నోరు విప్పి ఒక్కసారి ఒక్క పదం ఇప్పాను అంటే వెంటనే అదొచ్చి ఇక్కడ నాకు ప్రత్యక్షమవుతుంది. నా ముందు ఎవరైనా ఏ విషయాలైనా మాట్లాడుకున్నా, అవి వెంటనే కనెక్టివిటీగా నా ముందు ప్రత్యక్షమైపోతాయి. సమస్త విశ్వ హృదయ స్థాయిలో ఉన్నప్పుడు నేనే గాదు, రేపు మీరైనా అలాంటి స్థాయిలో ఉన్నవాళ్ళు గూడా ఉన్నారు. అంతదాకా కాకపోయినా కొంతవరకైనా కనెక్టివిటీగానే ఉన్నారిక్కడ చాలామంది. అలాగే ఒకరోజు ఏదో మాట్లాడుతూ క్లాసు చెప్పేటప్పుడు, "నువ్వు క్లాసు చెప్తూ ఉంటే మా హృదయము" ముందుగా నాకు తెలిసేది గాదు. బెజవాడ కనకదుర్గమ్మొచ్చి నువ్వు క్లాసు చెప్తూ ఉంటే నేను ఊయలలూగుతూ, ఆ చల్లదనాన్ని అనుభవిస్తూ హాయిగా నీ హృదయము నా హృదయముతో అనుసంధానమైన ఆ చల్లదనాన్ని అనుభవిస్తూ ఊయలలూగుతూ అది వింటూ ఉంటాను. అలాగే మహావిష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శనుడు గూడా ఒకరోజు గబా గబా వచ్చి నేను క్లాసు చెప్తూ ఉంటే గబా గబా వచ్చి, "నేను కూడా నీ జ్ఞానాన్ని వింటూ ఉన్నాను." అప్పుడు నేనన్నాను, "మీ అందరికీ ఎలా వినిపిస్తుంది నేను చెప్పేది? నువ్వు సమస్త విశ్వముతో కనెక్టివిటీ కలిగి ఉన్నావు నీ హృదయము. ఎప్పుడైతే నువ్వు స్పందన మొదలుపెడతావో, సమస్తములో ఉన్న ప్రతి హృదయము కూడా ప్రతిస్పందనాత్మకంగా దాన్ని స్వీకరిస్తుంది. ప్రతి హృదయము స్పందిస్తుంది." అంటే నువ్వు జెప్పే ప్రతి చిన్న మాట, చెప్పే క్లాసు గూడా మా అందరికీ అర్థమవుతుంది. మా అందరి హృదయాలు దాన్ని రిసీవ్ జేసుకుంటాయి. మేమందరము ఆ టైంకి నీతో జత అయ్యే ఉంటాము. ఏకత్వంగా ఉంటాము అని చెప్పారు. ఓహో! అనేది లోపల అట్టిపెట్టుకున్నా. అప్పుడు నేను ఈ సబ్జెక్ట్ చెప్తూ ఉన్నప్పుడు నాకు ఈ అవగాహన వస్తూ ఉంది. ఈ సమస్త విశ్వంలో ఉన్న అనేక హృదయాలు వింటున్నాయి. చీమలు, దోమలు వీటన్నిటికి గూడా జ్ఞానం వస్తుందా? వీటన్నిటికి గూడా అవగాహన అవుతుందా? సమస్త జీవరాశులు వింటున్నాయి అన్నప్పుడు డెఫినిట్‌గా అవగాహన అవుతుంది. ఎందుకు అంటే పాంచభౌతిక దేహంగా గాదు. ఆత్మ స్వరూపంగా అవన్నీ రిసీవ్ జేసుకోగలిగిన స్థాయిలోనే ఉంటాయి. తద్వారా త్వరగా జన్మ పరంపరల్ని దాటతాయి. ఒక చీమగా ఉన్నది ఒక్కసారే ఈ యొక్క జ్ఞానాన్ని అనుసంధానం జేసుకొని అవగాహన అనుభూతాత్మకంగా దాని సోలున్నప్పుడు అది ఇంకా ఒక 100 జన్మలు ఎత్తకుండా అది డైరెక్ట్‌గా జంతు జన్మలలోకొచ్చేస్తుంది. అంతటి స్థాయి స్థితిగతులు అది అవగాహన కలిగి ఉంటుంది. అలాగే
ఆ జంతు స్థితి నుంచి చకాచకామని ఎదిగిన మానవుని స్థితికొస్తుంది నెక్స్ట్ జన్మ. అంటే కొన్ని లక్షల జన్మలు దాటేసింది. అది స్కిప్ చేసేసింది. అంటే ఎలా అయింది? ఇదైన సత్యాత్మావిష్కార అన్వేషణ అనే జ్ఞానము, స్వరూప జ్ఞానము అనేది ఎన్నో హృదయాలని అవగాహనాత్మకంగా ఆ పరిపూర్ణత్వాన్ని వైపుకి నడిపిస్తూ ఉన్నాయి. కాబట్టి త్వరగా జన్మ పరంపరలని అవి తగ్గించుకుంటూ ఉన్నాయి. కాబట్టి ఇదైన మార్గము ద్వారా ప్రయాణించినప్పుడు వాళ్ళ జన్మ పరంపరలే గాదు, ఇక్కడ మన జన్మ పరంపరలు గూడా తగ్గిపోతాయి. నేను ఇంకా 100 జన్మలెత్తాలి పరిపూర్ణత్వాన్ని పొందాలి అంటే. కానీ ఇక్కడ నా జ్ఞాన అవగాహనలో ఒక అద్భుతం. ఇది సమస్తము నుంచి జ్ఞాన అవగాహన నాకు అందిస్తూనే ఉంది. ఇప్పుడు అనేక జన్మలు ఇక్కడ ఈ మధ్యలోనే అంతమైపోతూ ఉన్నాయి. చకా అనేక స్వరూపాలు మరణం చెందుతూ మరలా కొత్త స్వరూపాలు స్వీకరించటం జరుగుతూనే ఉంటుంది నాలో. కొత్త స్వరూపాలతో ఈరోజు నీ మరణం తథ్యం. ఈరోజు ఈ దేహం నిన్నొదిలిపెట్టి పోతుంది. అంటూ అనేక స్వరూపాలు, ఆత్మస్వరూపాలు, సూక్ష్మ దేహాలను తీసేయటం ద్వారా ఆ జన్మ పరంపరని ఈ దేహం ఉండగానే అవన్నీ జరిపించుకోగలిగిన సమర్థత కలిగి ఉంటాం. అందుకే మార్గములో నిరంతరము నాతోటి ప్రయాణం చేసినట్లయితే ప్రతి ఒక్కటి అవగాహనగా ఉంటుంది. అమ్మ తిట్టుద్దేమో ఫోను జేస్తే, మనం ఏదన్నా అడిగితే తిడుతుంది. ఆమె చేత తిట్టించుకోవటం ఎందుకు అనుకుంటే, మీకొచ్చిన దాంట్లో మీరుండండి. తిట్టినా పర్వాలేదు. మనం ఏదైనా అడుగుతాం. తిడితే తిట్టుకొని మనకి అది అందుతుంది. అనుకున్నప్పుడు అనుసంధానమై ఉండండి. ఇట్లా విశ్వ హృదయ స్థాయిలో కూడా కనెక్టివిటీ అయ్యి మనం ఈ జ్ఞానాన్ని అందిస్తూ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ జరిగింది. ఒక బ్రతికున్న గురువు గారు మేకా నరసింహారావు గారు. అచల సిద్ధాంతమైన. ఒకరోజు నాకు అనుసంధానమయ్యి నాతో మాట్లాడుతూ, నా పేరు ఇది మేకా నరసింహారావు. సమస్తములో దేవతలు, గురువులు నీ గురించి చెప్పుకుంటూ ఉన్నారు. ఎంతో గొప్ప హృదయము ఈమె చెప్తూ ఉంటే సమస్త విశ్వము గూడా విశ్వ హృదయంగా ఆ జ్ఞానాన్ని రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది. ఎంతో హృదయ తుల్యంగా, మధురంగా మేమందరము కూడా ఆ జ్ఞానాన్ని రిసీవ్ చేసుకుంటున్నాం. అనేది ఇది విన్నాను. ఎక్కడికెళ్ళినా నీ గురించే అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. చూడు క్లాస్ అంటే ఇలా ఉండాలి, గురువంటే ఇలా ఉండాలి అని చెప్పుకుంటూ ఉన్నారు సమస్తములో. అందుకని నిన్ను చూసి వెళదామని వచ్చాను. నువ్వు నా దగ్గరికి రావలసి ఉంటుంది అని చెప్పారు. ఎలా అని నేనడిగినప్పుడు, దానికి నేనే అనుసంధానం చేస్తాను అని చెప్పారు. ఆయన
ఎలా అనుసంధానం చేస్తారు అని అనుకున్నాను. తర్వాత 2, 3 రోజుల తర్వాత నాకు మనం ఎట్ ద బిగినింగ్ క్లాసులు స్టార్ట్ చేసిన బిగినింగ్. అప్పటికి నాకింకా లోగో లేదు ఈ బొమ్మ. ఎవరో గ్రూపుల్లో ఈ బొమ్మ బెట్టారు. ఈ బొమ్మ బెడితే, ఆ బొమ్మను జూసి నేను వెంటనే ఇదే నాకు కావాల్సింది. సత్యాత్మావిష్కార అన్వేషణకి నాకు కావాల్సింది ఇదే అని వెంటనే దాన్ని సేవ్ జేసుకున్నా. సేవ్ జేశాను జేయబోయి దాన్ని డిలీట్ గొట్టా. అది చూసుకోలా. 4 రోజుల తర్వాత ఆ బొమ్మని దీనికి పెడదామని చూస్తే నా దగ్గర లేదు. ఇదేందబ్బా! ఎక్కడిది ఈ బొమ్మ అని అన్ని గ్రూపులు ఎతుక్కున్నా. అక్కడ అందులో గూడా డిలీట్ అయ్యుంది. కనిపిస్తుంది లైట్‌గా గ్రూప్‌లో. అప్పుడు ఆ నంబర్ తీసుకొని ఆమెకు ఫోను చేశా. ఏవండీ, నాకు మీరు మొన్న పెట్టారు ఒక ఫోటో ఈ గ్రూప్‌లో. నాకు ఆ ఫోటో కావాలి అంటే, "ఆ! ఉంది ఇస్తాను" అంది. అన్నదల్లా ఇదిగో చూసి పంపిస్తున్నాను అన్నదల్లా వెంటనే ఫోను చేసి నా దగ్గర లేదు డిలీట్ అయిపోయింది అని చెప్పింది. అసలు నేనేమి చేయకుండానే నా దగ్గర డిలీట్ అయింది. ఆమె ఎప్పటికి ఏమైందో తెలీదు. ఆమెది డిలీట్ అయ్యింది. సరే మీకిది గావాలి అంటే, మేము ఒక మార్గంలో ప్రయాణం చేస్తున్నాము. ఆమె గూడా క్లాసులు తీసుకుంటారు. ఆమె దగ్గర ఉంది అని చెప్పింది. అప్పుడు నేను తనకి ఫోను చేసి నీకు పంపిస్తాను అని చెప్పినప్పుడు, సరే అన్నాను నేను. అప్పుడు వాళ్ళ ఆమె గురువుకి ఫోను చేసి, నాతో కలిపి నాకు ఆ ఫోటోలు పంపిస్తూ, అప్పుడు ఆమె అడిగారు మీరెవరు? మీరేంటి? ఈ ఫోటో దేనికి? ఎలా ఇది అని. అప్పుడు నా మార్గాన్ని నేను జెప్పినప్పుడు, వాళ్ళ మార్గాన్ని వాళ్ళు జెప్పినప్పుడు, అప్పుడు ఆమె అంది, "మాది గూడా గుంటూరేను. హైదరాబాద్‌లో ఉంటున్నాను. నేను ఎల్లుండి గుంటూరొస్తున్నాను. మా గురువులను గూడా మీరు చూద్దురు గాని" అని చెప్పింది. "ఓహ్! అలాగే డెఫినెట్‌గా రండి. రాగానే మా ఇంటికి రండి" అని చెప్పాను. సరే. ఏం జరిగింది? ఆమె వచ్చి మాట్లాడుతూ వాళ్ళ సబ్జెక్ట్ చెప్తూ వాళ్ళ గురువు గారి పేరు నరసింహారావు గారు అని చెప్పింది. నేను ఆశ్చర్యపోయా. అప్పుడు చెప్పాను. ఇలా జరిగింది. ఇలా అనుసంధానమయ్యారు అని. ఆయన చాలా గొప్ప గురువండి. మీకేం తెలుసు? మీరు మామూలోళ్ళే గదా! మీకంతగా ఏమైంది? మీరు వచ్చి 2 సంవత్సరాలో ఏమో అయింది. మీకేమొచ్చు? నిజమే నాకేం రాదు. ఆయన గొప్ప గురువు గాబట్టే గదా! అంతర్ముఖాత్మకంగా కలిసి నన్ను పిలిచాడు అని అన్నాను. సరే అని అక్కడికెళ్ళాం. ఎళ్ళిన తర్వాత 1, 2 గంటలు అక్కడ కూర్చున్నాం. ఆయనేదో పుస్తకం తీసి బుక్‌లో ఉన్నది ఏదైతే కళ్ళు మూసుకొని తీస్తే అది చదవమంటారు. అది మనకి సంబంధించింది అని. అలాంటిది ఒకటి చదివిన తర్వాత నేను వెళ్ళేటప్పుడు ఆయన మీద ఆవిష్కరణ రాసెళ్ళాను. ఆ ఆవిష్కరణ రాసి, ఆ ఆవిష్కరణ చదివి వినిపిచ్చి దాని భావన చెప్పాను. చాలా గొప్పగా ఫీలయ్యాడు. ఈ పద్ధతి కూడా బాగుంది అని. ఇలాంటి ఇది కూడా బాగుంది అని. తర్వాత మీరు ఇలా అంతర్ముఖాత్మకంగా నాకు కలిసారు అన్నప్పుడు
ఆయన నాకేమీ తెలియదు అని చెప్పారు. నేను జెప్పాల్సింది జెప్పేసాను అన్నాడు. తర్వాత ఆయన అందరికీ పండ్లు ఇస్తూ ఉన్నారు. నా ముందున్న ముగ్గురికి ఇచ్చేసారు. చివరగా నాకిస్తూ అలాగే పట్టుకున్నారు. ఎంతసేపున్నా ఆ పండు ఆయన చేతిలో అలా ఊగుతానే ఉంది. నా చేతిలోకి రాట్ల. చిట్ట చివరికి ఆయన దాన్ని ఊపలేక చేతులు నొప్పులు పుట్టి గట్టిగా చేతులతో నా చేతుల్లో పెట్టేశారు. తల్లి నీకు చాలా ఎనర్జీ ఉంది. చాలా అంటే చాలా అపారంగా. అట్లా మనకి ఈ లోగో సత్యాత్మావిష్కార అన్వేషణ బొమ్మ ఆమె పంపించటం దాన్ని నేను ఎప్పటినుంచో ఎదురు చూస్తూ ఉన్న నేను దాన్ని ఇదైన మార్గానికి పెట్టుకోవటం జరిగింది. దానికి కూడా ఇంత కథ జరిగింది.